యెర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనంలో దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నారు. యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. యెహోవా ఇట్లనను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేక వేయగా వినుచున్నాము. ఎందుకంటే 7వ వచనంలో ఆయన అంటారు, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరొకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షించబడుదురు. ఎందుకు దేవుడు ఇలాగా మన ఎడల సహాయం చేస్తున్నారు అంటే, ఆయన మన యొక్క బాధను చూచిన దేవుడుగా ఉంటున్నారు. ఆయన మనం పడిన కష్టాన్ని, మన కాడిని ఆయన చూసిన వారుగా ఉంటున్నారు. కాబట్టి దినాన ఇలాంటి పరిస్థితుల్లో సమాధానం లేకుండా భయము చేతను భీతి చేతను దిగులు చేతను ఉన్న వాళ్ళందరికీ దేవుడైన యెహోవాగా ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, మీరు అనుకోవచ్చు 10వ వచనంలో ఆయన అంటున్నారు, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయం పొందకుము, నేను దూరంన నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశంన నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నారు. బెదిరించేవాడెవడు లేకుండా దేవుడు మీ ఎడల చేయబోతున్నాడు. ఇంకెవరు మిమ్మల్ని బెదిరించే వాళ్ళుగా కానీ, ఇంకెవరు మిమ్మల్ని బాధించే వాళ్ళుగా కానీ, ఇంకెవరు మిమ్మల్ని మృంగే వాళ్ళుగా కానీ, ఇంకెవరు మిమ్మల్ని దోచుకునే వాళ్ళు కానీ ఉండరు అనే విషయాన్ని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఇది ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి మా ప్రార్థన జాన్ వర్షిప్ సెంటర్ నుంచి ఇదే, ఏంటి అంటే, దూరంలో నుండి మిమ్మల్ని నీ సంతానపు వాళ్ళని చెరలో ఉన్న ఎవరినైనా సరే వాళ్ళు తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందుదురుగాక. ఆమేన్.